మహబూబాబాద్ గార్లలో సెప్టెంబర్ 15 తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక స్థాయిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వచైతన్యగా పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం స్థానిక తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల దీపారాధనతో అమరవీరుల త్యాగాలను ఘనంగా నివాళులర్పించారు. విశ్వ తెలిపారు. రైతాంగ సాయుధ పోరాట సంఘర్షణలో అమరవీరుల త్యాగ స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు యువత ముందుకు రావాలని గొంతునిచ్చారు. మరియు వారి చరిత్రను వక్రీకరించనున్న రాజకీయ ప్రయోగాలకు వ్యతిరేకమని సూచించారు. ప్రజలపై దాష్టికాలను చేస్తున్న సందర్భం, అక్కడ రాజు నిజాం రాజు ఉన్నాడు హైదరాబాద్లో. ఆ నిజాం రాజు ఏలుబడిలో ఇదంతా జరుగుతుంది. దీన్ని ఎట్లయినా సరే ఎదుర్కోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున సాయుధ పోరాటానికి తిరగబడ్డారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి ఇట్లా చెప్పుకుంటూ పోతే వేలాది మంది వీరులు ఆ రోజు ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, వేలగొరిగారు. ఆ పోరాటంలో ప్రధానంగా అప్పుడున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ, ఎర్రజెండా పార్టీ ఈ ప్రజల పక్షాన నిలబడ్డది. ఆ పోరాటంలో మొత్తంగా జరిగింది ఏంటంటే, భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయినా సరే భారతదేశంలో బలవంతంగానైనా విలీనం చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ ప్రధానమంత్రి, పటేల్ ఉప ప్రధానమంత్రి, వీళ్ళిద్దరూ కలిసి ఒక కుట్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కమ్యూనిస్టులను చంపేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను చంపేయాలి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని కుట్రలు చేసి ఒక దురాక్రమణ, ఒక దాడి కొనసాగించి వేలాది మందిని చంపి ఇసుకల్లో లక్షల మందిని, వేల మందిని పొందలు పెట్టారు. వాస్తవానికి 360 మంది లేకపోతే 4000 మంది అంటారు, కానీ అది లెక్కకు మించి ఆ రోజు హత్యలు జరిగినాయి. నిజంగా భారతదేశ సైన్యం నిజాం రాజును ఓడించడానికి వస్తే నిజాం సైన్యం మీద, నిజాం పోలీసుల మీద, లేకపోతే రజాకారుల మీద యుద్ధం చేస్తుంది. కానీ భారత సైన్యం అలా చేయలేదు. ఆ రోజు తెలంగాణ ప్రజల మీద యుద్ధం చేసింది, ఉద్యమకారుల మీద యుద్ధం చేసింది, ఉద్యమకారులను చంపివేసింది. అట్లా చేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమం మొత్తంగా నిజాంను ఓడించి ఇక్కడ ప్రజల రాజ్యం తెచ్చుకునే సందర్భంలో 1948 సెప్టెంబర్ 17న రాజు అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజు నెహ్రూతో ఒక కుమ్మక్కై కుట్రపూరితంగా లొంగిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఆ లొంగుబాటునే ఇవాళ బీజేపీలు విమోచన దినోత్సవం అని, లేకపోతే ఇంకొక పార్టీ విలీనమని, ఇంకొకరు విద్రోహం అని చెప్పుకొని చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా తెలంగాణ ఉద్యమం లోపల వచ్చినటువంటి ఒక వివాదం. ఇది వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో, అది రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి పోరాటాన్ని మనం స్మరించుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన సందర్భం ఇది. ఆ సందర్భాన్ని మరిచి ఇవాళ బీజేపీ ఒక చరిత్ర వక్రీకరిస్తోంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ పార్టీ ఎక్కడ లేదు, అసలు పార్టీ ఏర్పాటు కాలేదు. 1970 తర్వాతనే బీజేపీ పార్టీ వచ్చింది. మరి ఇక్కడ లేనటువంటి పార్టీ ఇవాళ ఇక్కడ త్యాగాలను వక్రీకరించి ఇవాళ మేమే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటామని చెప్పి బహాటంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పేర్కొంటుంది. ఇక అధికార పార్టీలేమో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ, గతంలో అధికారంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఇవాళ విలీనము అని చెప్తుంది. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి ఒక కుట్ర చేస్తున్నాడు. ఇవాళ జరపాల్సిన దినోత్సవాన్ని పక్కన పెట్టి ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినాక ఒక కుట్రపూరిత చర్య. అది కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి త్యాగాలను 1946 నుండి 52 వరకు చేసిన తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన రోజును మర్చిపోయే విధంగా ప్రజాపాలన పేరుతో ఒక కుట్ర జరుగుతూ ఉంది. అది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా జరగాలి అంటే ఏదైనా దినము ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలా. ఆ రోజు సాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి, ఆ రోజు జరిగినటువంటి దొడ్డి కొమరయ్య పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి, ఆ రోజు జరిగినటువంటి బందగి లేదా బండి యాదగిరి, ఇట్లా అనేక మంది, షోయబుల్లా ఖాన్, ఇట్లా అనేక మంది వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవన్నిటినీ మర్చిపోయే విధంగా చేస్తూ ఉంది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి సెప్టెంబర్ 17 తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క త్యాగాలతో మన భవిష్యత్తును, తెలంగాణ భవిష్యత్తును లేదా ఈ దేశ భవిష్యత్తును మనం నిర్మించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ ఉద్యమ జయజయం పలుకుతున్నాను.